మళ్ళీ తిరిగి జాగ్రత్తగా ఆయన్ని గుంటూరు తాడేపల్లి దగ్గర దింపేస్తే సరిపోతుంది కదా. ఇది సెటైర్లు, ఇవన్నీ నెటిజన్ సెటైర్స్ వేస్తున్నారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో లేదని చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటో మరి దానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం అని అడిగే వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం లేదు. హోంమంత్రి గారు ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. ఇది ఒకవైపు. రెండో వైపు రైజ్ సర్వే వరుసగా 5 జోన్లకు సంబంధించి ఫైనల్ సర్వే కూడా రాయలసీమలో ఇచ్చారు. 33 చోట్ల కూటమి హ్యాపీగా వెనక్కి వచ్చేయచ్చు. అక్కడ కూటమి గెలిచే అవకాశాలు లేవు. 4 మంత్రులు రెడ్ జోన్లో ఉన్నారు, గెలిచే అవకాశాలు ఏమి లేవు. 90% ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చాలా నిక్కచ్చిగా వాళ్ళు చెప్తున్నారు. చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు తప్పించి డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు కూడా లేదు. సరే, ఇవన్నీ కూటమి అంటే గిట్టని రైజ్ సంస్థ చేసిన సర్వే ఫలితాలుగా తెలుగుదేశం కానీ మిగిలిన పార్టీలు కానీ భావించవచ్చు. గ్రౌండ్ రియాలిటీ ఇదే. మరోపక్క టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సురేంద్ర నాయుడు గారు. అండ్ అలాగే గాదె వెంకటేశ్వరరావు గారు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు. నమస్కారం వెంకటేశ్వరరావు గారు. అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. టు స్టార్ట్ విత్ గుంటూరు పర్యటనే మొదలెడదాం. టెలిఫోన్ ట్యాపింగ్లోకి తర్వాత వెళ్దాం. ఇవాళ ఆర్డర్ ఆఫ్ ద డే గాదె వెంకటేశ్వరరావు గారు గుంటూరు జిల్లా వారు కాబట్టి వారికి ఎక్కువ అవగాహన ఉంటుంది. వెంకటేశ్వరరావు గారు ఏంటి, ఆయన్ని ఎందుకు ఒక వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి ఆ పరామర్శ ఏదో చేయించేసి జాగ్రత్తగా తీసుకెళ్ళి తాడేపల్లి ఆయన ఇంటి దగ్గర దింపేస్తే అయిపోతుంది కదా. ఎందుకంటే 15,000 మంది అరాచక శక్తులు, గూండాలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఉన్నారని డీజీపీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి నివేదించినట్టు సమాచారం. వెంకటేశ్వర గారు నమస్కారం. వాసుదేవన్ గారు, ముందుగా మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు కృష్ణనాయుడు గారికి, శ్రీకాంత్ గారికి శుభోదయం. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అండి ఆ దాకా తెచ్చుకోకూడదు ఎవరు కూడా. ఇక్కడ ఎవరు ఉన్నా కానీ ప్రజల కోసము, రాష్ట్రం కోసమే కదా రాజకీయాలు అనేది చెప్పుకునేది అదే కదా. నా కోసం కాదు మీకోసం వచ్చారని చెప్పుకునేది అందరం. ఆ మీకోసం వచ్చారన్న దాన్ని మనం ఒకసారి ప్రభుత్వం ఉంటే ఒక విధంగా వాడిపోయి, ప్రభుత్వంలో లేకుండా మీరన్నట్టుగా సాంకేతికంగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఒక రకంగా ఉండేటటువంటి స్టేజీ ఏ నాయకుడు తెచ్చుకోకూడదు కదా. అధికారంలో ఉన్న ప్రజాస్వామ్యమే, అధికారం లేకపోయినా అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం మారదు కదా. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రజాస్వామ్యం, ఇంకొక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో ప్రజాస్వామ్యం ఉంటుందా? వీళ్ళు అనుకున్నట్టుగా నేనైతే దానికి ఆ మాట నా నోట్లోంచి రాదులే. కానీ రాజ్యాంగం, వాళ్ళ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం, ఆ రాజ్యాంగం అనేది నేను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా నేను దాన్ని అపోజ్ చేస్తుంటా. నేను కూటమిలో ఉన్నా, కూటమి లేకపోయినా కానీ రాజ్యాంగం అనేది మనకి ఒకటే. భారతదేశ రాజ్యాంగం ఒకటే. ఆ రోజు ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులందరూ కలిసి రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం లోబడి ఇప్పుడు ఉన్నాను చెప్తే వీళ్ళు అనుకున్నట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి రాజ్యాంగం ఉండదండి. అక్కడే వీళ్ళ కుసంస్కృతి మనకు అర్థమవుతుంది కదా. మాట్లాడే మాటలు ఎవరైనా కానీ ఉండదు. నేను మాట్లాడిన ఇంకోటి మాట్లాడినా. మన ప్రజాస్వామ్యాన్ని మనమే కించపరుచుకుంటూ మాట్లాడేటప్పుడు అంతకు మించి ఏముంటుంది? వీళ్ళు ఎట్లా నాయకులు అవుతారు? నాయకులు కాదు కాబట్టి ఈ పరిస్థితి వస్తుంది. ఎస్, ఖచ్చితంగా మీరు పరామర్శ చేయండి మీ పార్టీ వాళ్ళు. మీరు ఎవరు వద్దరు దానికి. అంటే నేను రైతు పరామర్శ అని చెప్పి పొదిలిపోతే ఏం జరిగిందని చూసాం కదా. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? యాక్సెప్ట్ చేసే విషయమే అన్నది. ఇవాళ సత్యనపల్లి వస్తానంటున్నారు. ఎస్, రాండి సత్యనపల్లి. అసలు జరిగేంతకాలం మంది ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడండి? ఇన్సిడెంట్ జరిగిందప్పుడు మీరు పరామర్శించడానికి వస్తాననేది ఎప్పుడు? ఇవాళ గుర్తొచ్చిందా మనకు? ఇవాళ చెప్పారా మీ నాయకులు? అదే రెంటపాళ్లలో ఎక్కడికైతే ఇప్పుడు వస్తానో అదే రెంటపాళ్లలో నేను మా జనసేన పార్టీ జెండా ఎగరేయడానికి వెళ్తుంటే సత్యనపల్లిలో పట్టుకున్నా నాపేశారు. గుర్తుందా వీళ్ళకందరికీ? అంటే మా జెండా ఎగరేసుకునేటటువంటి ప్రజాస్వామ్యం కూడా మాకు లేదు. ఆ రోజున నేను మా కార్యకర్తలతో కలిపి వెళ్ళి ఒక జెండా దిమ్మని ఏర్పాటు చేసుకుని జెండాను ఎగరేయడానికి వెళ్తుంటే ఆపేసిన సందర్భం ఉంది. రంటపాళ్ళలో మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడే పెద్దలే. అంటే మేము ఒక పార్టీ వాళ్ళు జెండాను ఎగరేసుకునేటువంటి ప్రజాస్వామ్యం లేదు. కానీ నువ్వు మాత్రం నీ అల్లరి మూకలతో ఇష్టానుసారంగా అక్కడ పోయి అల్లరి చేయడానికి మాత్రం నీకు పర్మిషన్ ఇవ్వాలి. తీసి అల్లరి మోకల్ని లిఫ్ట్ చేసి లోపలేసేయండి సార్. ఎలాగో 15,000 మందిని డీజీపీ గారు స్వయంగా ఐడెంటిఫై చేశారు కదా. 15,000 మంది ఉన్నారు అని చెప్పి ఐడెంటిఫై చేసినట్టు డీజీపీ గారు రిపోర్ట్ ఇచ్చారు. లిఫ్ట్ చేసి వేసేయండి లోపల. నేను అడుగుతున్నది, నేను చాలా సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా వెంకటేశ్వర గారు. 15,000 మంది దేవర్ ఐడెంటిఫైడ్ యాజ్ మిస్క్రియాంట్స్. తీసుకెళ్ళి లోపల వేసేయండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వెళ్తాడు? వెళ్ళి ప్రశాంతంగా వాళ్ళు ఏమన్నా పరామర్శిస్తాడో, విగ్రహాలు ఆవిష్కరిస్తాడో, దట్ ఈస్ అప్ టు హిమ్.
వాళ్ళందరినీ వేయకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణంగా అల్లరవుతుంది అంటుంది దేనికి? వాళ్ళు వేసేయండి లోపల, మీకు అధికారం ఇచ్చారు 5 ఏళ్ళు, మీ చేతిలో రెడ్ బుక్ కూడా ఉంది ఇంకోటి. ఎస్ అడిగారు కదా చెప్తున్నాను. రెడ్ బుక్ అని వద్దులండి, మనం మాట్లాడుకోవద్దు. రెడ్ బుక్ అని మనం మాట్లాడుకునేది కాదు. కానీ నేను అందుకని ముందు చెప్పింది, అందుకని అది కాదు. నేను అంటుంది 15,000 మందిని నేను 10 నిమిషాల్లో గుర్తించాను, చేస్తాను ఆ పని. ఒకసారి కుదరదు కదా. కానీ నేను అనేది ఏంటంటే మీరు పరామర్శ చేసుకోండి సార్, అబ్జెక్షన్ కాదు. పరామర్శ అనేది పరామర్శలాగా ఉండాలి తప్పితే పరామర్శకు కూడా జిందాబాదులు కొట్టుకుంటూ జెండాలు కట్టుకుని వెళ్తారా? నాకు తెలియదులే. కానీ ఒక మనిషి చనిపోయిన మనిషి దగ్గరికి వెంకటేశ్వర గారు, ఆటవిక మూకలకి మీరు నాగరికత నేర్పించలేరు. ఆటవిక మూకలకి మీరు నాగరికత నేర్పించలేరు. కానీ మనం మాట్లాడదాం, నేర్పించలేం, ఎవరికి నేర్పించలేం. కానీ మనం వాస్తవాన్ని మాట్లాడుకుందాం. పరామర్శ ఇంటికి వెళ్ళేది ఎట్లా వెళ్తారండి? పరామర్శకి ఇప్పుడు సంబరం వేరు, పరామర్శ వేరు. ఉత్సాహంగా ఏమంటాం ర్యాలీ వేరు, సరిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్ళేది వేరు కదా. అది ఏదో ఒకటే గట్టి కడతామా? కాదు కదా. కానీ మీరు చేస్తున్నది ఏంటంటున్నాను, మీరు చేస్తున్నది అంటే ఆఫ్టర్ 1 year మీరు వాళ్ళు వచ్చి నిన్న జరిగింది ఇన్సిడెంట్ పొదుల్లో జరిగి 4 రోజులు కాలేదు. ఇవాళ మీరు సత్యనపల్లికి 1 year తర్వాత వస్తున్నారంటే ఖచ్చితంగా ఉంటుంది కదా మాకు. మీరు అక్కడికి వచ్చి గొడవ చేస్తానికి వస్తారనేది ప్రభుత్వం ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మీకు కొన్ని కాషన్స్ ఇస్తున్నాం, వెళ్ళమంటున్నాం. వెళ్ళండి, బట్ మినిమైజ్ చేసుకోండి. పరామర్శ కదా, పరామర్శ కూడా మీకు ఊరక నీ కార్యకర్తలందరూ వచ్చేసి అక్కడ ఎవరు పరామర్శిస్తారు? మీరు కదా ఇంట్లోకి వెళ్ళి పరామర్శించి వచ్చేది. మినిమైజ్ చేసుకుని వెళ్ళమంటాం కూడా తప్ప పరామర్శ కదా అంటుంది. పెద్ద మహానాయకుడు చనిపోయాడు ఏమన్నా? ఎందుకు చచ్చిపోయాడు తెలుసా మీకు? ఎవరికైనా ఎందుకు చచ్చిపోయాడు? పెద్ద మహానాయకుడు ఏమైనా ఆయన ఉన్నాగా మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసినటువంటి దుర్మార్గాలు తెలియవా? అదే ఎగ్జాంపుల్ నేను చెప్పాను. నా జెండా ఎగరడానికి నా ఊరికి రాను కూడా ఆపించారు వీళ్ళంతా. ఆయన ఏంటి, ఈయన పెద్ద లీడర్ ఏమన్నా? ఒక ఎస్సీ రిజర్వ్ లో పంచాయతీ ఒక ఎస్సీ లేడీ గెలిస్తే ఆమె ఎక్కడుందో తెలియదు. ఈ రోజు కూడా పెత్తనమంతా నీది. మీరు చేసిన గణకాలని వీటికి నువ్వు పెద్ద సరే. ఇప్పుడు అదంతా చెప్పారు. ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది సార్? ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది వెంకటేశ్వర గారు? ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది? ప్రజాస్వామ్యతంగా మేము ప్రజాస్వామ్యతం ఉన్నాం కాబట్టినే ఆఫ్టర్ ఆల్ గాడు, నేను అనుకోవడం చచ్చిపోయానండి, ఆఫ్టర్ ఆల్ గాడికి ఒక విగ్రహం పెట్టేటటువంటి వెసులుబాటు కల్పించాం. అరే కోనసీమలో రంగా గారి విగ్రహాలకే పెట్టవట్లేదండి వాళ్ళ. అలాంటిది నీకు రంగా విగ్రహం పెట్టుకునేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వం మాది, ఇచ్చాం. లేకపోతే సరే అవన్నీ ఓకే, కానీ ఇవాళ ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి వెంకటేశ్వర గారు? మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలా? ఇవాళ ఏం చేస్తే బాగుంటుంది ఏంటి? అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆయన జీప్లోనో వెహికల్లోనో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి అదేదో విగ్రహాన్ని ఆవిష్కరింపజేసేసి వెనక్కి తెప్పిస్తే సరిపోతుందా? అంతగా వాళ్ళకిలాగా ప్రజాస్వామ్యాన్ని చేసేవాళ్ళం కాదండి. మేము వస్తుంటే ఆపినటువంటి సందర్భాలు వాళ్ళకి కొనుక్కోలు మేము అట్లా చేయట్లేదు. మీరు గతం వదిలేయండి సార్, గతంలోకి ఎందుకు వెళ్తారు మీరు? నాకు ఇప్పుడు వర్తమానం ఈ రోజు ఏం చేద్దామని అడుగుతుంటే నీకులాగా ఆపట్ల మేము వెళ్ళమంటున్నాం. వెళ్ళి అది నువ్వు చనిపోయిన పరామర్శకు ఆ రకంగా వెళ్ళమంటున్నాం. అంతేగా నా ఇష్టానుసారంగా వెళ్తాము, పగలు కొట్టుకుంటూ వెళ్తాము, కేకలేస్తాము, చెప్పులు ఇస్తాము, రాళ్ళు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవాలా? మళ్ళీ రేపొద్దున మీరు అంటారు మీరు ఎందుకు అప్లై పోయారంటారు అంటే మీ ఇష్టానుసారంగా వెళ్ళవండి. ఎవడు యాంటిసిపేట్ చేస్తాండి? ఎంత పోలీసు ఉన్నా కానీ యాంటిసిపేట్ చేయలేం కదా. నేను మీకు మళ్ళీ చెప్తున్నా వెంకటేశ్వర గారు కొంచెం హ్యావ్ సమ్ పేషెన్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క నిమిషం వినండి. 15,000 మందిని ఐడెంటిఫై చేశారు, తీసుకెళ్లి రాష్ట్రంలో జైళ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. ఒక జైల్లో ఒక 100-200 మందిని వేసుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఇంకా అల్లరిమూకలు ఉండవు. అదేదో చేయొచ్చు కదా. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సురేంద్ర నాయుడు గారి దగ్గరికి ఒకసారి అదేదో చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి మీరు ఏమండి, ఒక్క విషయం మీకు ఒక పద్యం చెప్తా. తివిరి ఇసుమన తైలమ్మ తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి జగన్మోహన్ రెడ్డి గారు మనసు రంజింపరాదే అంటుంటారు. ఇప్పుడు ఆయన్ని